మార్నింగ్ చిల్డ్రన్. మరి ఇప్పటి వరకు రియల్ నెంబర్స్ చాప్టర్ నందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే సెట్స్. దీని గురించి మనం ఈరోజు క్లియర్గా నేర్చుకుందాం. మరి ఇక్కడ ఒక విషయాన్ని మీరు పరిశీలించాలి. మనకున్నటువంటి 14 చాప్టర్స్ నందు ఈ సెట్స్ అనే చాప్టరు చాలా చాలా ఈజీగా ఉంటుంది. మంచి స్కోరింగ్ సబ్జెక్టు. ప్లస్ ఈ సంవత్సరం సిలబస్లో ఈ చాప్టర్ అంతా ఉంటుంది. చాలా తక్కువ సిలబస్ ఉంది, మీకు చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి మామూలు లెక్కలకి ఈ లెక్కలకి చాలా తేడా ఉంటుంది. దీంట్లో లెక్కలు అనేవి ఉండవు. ఓన్లీ మనకి తెలిసిన నాలెడ్జ్ని ఇక్కడ అప్లై చేస్తాం. మీకు వొకాబులరీ బాగా వచ్చినట్లయితే, కొన్ని సింబల్స్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ చాప్టర్ నందు లెక్కలన్నీ కూడా మీరు చాలా ఈజీగా చేయగలరు. ముందుగా మీరు ఈ ప్రీవియస్ క్లాసెస్ నందు నేర్చుకున్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ రిప్రజెంట్స్ న్యాచురల్ నెంబర్స్. ఎన్ రిప్రజెంట్స్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ లీస్ట్ నెంబర్ 1. మరి అదేవిధంగా డబ్ల్యూ జీరోని ఈ పై సెట్కి యాడ్ చేసినట్లయితే మనకి సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ సెట్స్ నేమ్స్ ప్లస్ దీంట్లో ఏ నెంబర్స్ ఉంటాయి అనేది మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ చాప్టర్లో ఎక్కువ ఈ నెంబర్సే వస్తాయి. మనకి ఏది దేనికి చెందుతుందో మనం చెప్పాలి. నెక్స్ట్ ఇంటీజర్స్లో మనకి ఏముంటాయి? 0 పాజిటివ్ నెంబర్స్, నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే నెగిటివ్ నెంబర్స్ 0 అండ్ పాజిటివ్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్ ఇంటీజర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ which can be written in the form p/q are called rational numbers. And also irrational numbers which cannot be written in the form p/q are called irrational numbers. And also we learn real numbers. What are real numbers? Union of rational and irrational. And also we learn some more numbers, even numbers. What are even numbers? 2, 4, 6, 8, etc. The 2 యొక్క multiples are when we divide with 2 we get remainder as 0. Next odd numbers. What are odd numbers? Examples 1, 3, 5, 7, etc. All these are odd numbers. Also learn prime numbers. Numbers having only 2 factors are called prime numbers. 2, 3, 5, 7, 11, etc. All these are prime numbers. And square numbers means 1 square, 2 square, 3 square. That means 1, 4, 9, 16, 25, etc. All these are square numbers. And also we learned cube numbers or cubic numbers. Cubic numbers means 1 cube means 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64. All these are cubic numbers. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ +1 యాడ్ చేస్తే నెక్స్ట్ ఇంకో నెంబర్ వస్తుంది. ఈ విధంగా ప్రతి నెంబర్ కూడా ప్రీవియస్ నెంబర్కి 1 యాడ్ చేస్తుంటే వస్తుంది. అదేవిధంగా ఈ నెంబర్ సెట్స్ అన్నీ కూడా అంతే ఇక్కడ వరకు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ చూసినట్లయితే ఇక్కడ 2 యాడ్ చేస్తే మనకు వస్తుంది నెక్స్ట్ నెంబరు. అదేవిధంగా ఇక్కడ 2 యాడ్ చేస్తే వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రాపర్టీ ఉంది, అది కామన్ ప్రాపర్టీ. ఏంటది? ఏ నెంబర్నైనా తీసుకున్నట్లయితే ప్రతి నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అన్నీ కూడా ఒక కామన్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. కామన్ ప్రాపర్టీ. మరి ఇక్కడ చూసినట్లయితే నెంబర్ని అదే నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి, అప్పుడు స్క్వేర్ నెంబర్ వస్తుంది. 1 × 1, 2 × 2, 3 × 3. అదేవిధంగా క్యూబిక్ నెంబర్స్ ఇక్కడ కామన్ ప్రాపర్టీ, అదే ఒక నెంబర్ని అదే నెంబర్ పెట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ఇంకొక కామన్ ప్రాపర్టీ ఉండేవి తీసుకున్నట్లయితే గ్రూప్ ఆఫ్ థింగ్స్ తీసుకుందాం, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తీసుకుందాం. వైలెట్, అదేవిధంగా ఇండిగో,
బ్లూ, yellow, green, ఆరెంజ్, రెడ్. మరి లెటర్స్ అన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ దేంట్లో ఉంటాయి? మనకి రెయిన్బోలో ఉంటాయి. ఆల్ దీస్ కలర్స్ ఒకదానికొకటి ఒక సమ్ రిలేషన్ కలిగి ఉన్నాయి. ఇవన్నీ ఆల్ కలర్స్ ప్రజెంట్ ఇన్ రెయిన్బో. అదేవిధంగా మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇవన్నీ ఏంటివి? మంత్స్ ఇన్ ఏ ఇంగ్లీష్ ఇయర్. అదేవిధంగా సపోజ్ AEIOU, మరి వీటిని ఏమంటాం మనం? వీటి యొక్క కామన్ ప్రాపర్టీ ఏంటి? లెటర్స్ తీసుకున్నట్లయితే ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఈ లెటర్ ఏం తీసుకున్నా సరే మనం ఏమని చెప్పొచ్చు? ఇవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ఓవెల్స్. అంటే ఈ 5 లెటర్స్ కూడా ఒక ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. మరి అలా కాకుండా 1 A, జనవరి, అదేవిధంగా X. మరి ఈ గ్రూప్ తీసుకుంటే ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉన్నాయా? ఇదొక నెంబరు, ఇదొక ఏ, ఇదొక జనవరి మంత్, ఇదొక వేరియబుల్. ఒకదానికొకటి సంబంధం లేవు. మరి ఈ విధంగా సంబంధం కలిగి ఉంటే అటువంటి వాటిని ఏమంటామంటే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. మరి వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, మనం వాటిని డిఫైన్ చేయగలిగి ఉండాలి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి తీసుకుంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఏంటవి? ఒక నెలలో ఉన్నటువంటి, ఒక సంవత్సరంలో ఉన్నటువంటి నెలలు. మరి ఇక్కడ తీసుకుంటే ఈ గ్రూప్ తీసుకుంటే ఒకదానికొకటి సంబంధం లేవు. వీటిని నాట్ వెల్ డిఫైన్డ్ అంటారన్నమాట. నాట్ వెల్ డిఫైన్డ్. విధంగా పైన ఉన్నటువంటి ఏ సెట్ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా వెల్ డిఫైన్డ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నెంబర్స్. వీటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సెట్స్ అంటారు. మరి ఏమంటారు? సెట్స్. అంటే సెట్స్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య ఒక రిలేషన్ ఉండాలి. మరి అదేవిధంగా వాటిని మనం పికప్ చేయగలిగేలా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ABC ఎట్సెట్రా జెడ్ వరకు ఉన్నాయి. వీటిలో మనం ఓవెల్స్ని తీసుకున్నట్లయితే AEIOU వచ్చినాయి. కాబట్టి మనం వీటిని ఏం చేస్తున్నాం? ఈజీగా ఈ ఆల్ఫాబెట్స్ నుంచి చూజ్ చేయగలుగుతున్నాం. మరి ఆ విధంగా పికప్ చేయగలిగితేనే వాటిని సెట్స్ అంటాం. మరి అదేవిధంగా స్టార్స్ ఇన్ ఏ యూనివర్స్ తీసుకుందాం. స్టార్స్ ఇన్ ఏ, మరి ఇది సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ఎందువల్ల? మనకు సెట్స్ యూనివర్స్లో చాలా స్టార్స్ ఉంటాయి. మరి ఏ స్టార్స్ అని మనం తీసుకోలేం. కాబట్టి స్టార్స్ ఇన్ ఏ యూనివర్స్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్. మరి వీటికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని నేర్చుకుందాం ఒకసారి. ఇవి నేర్చుకునే ముందు సెట్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి ఇప్పుడే చెప్పుకున్నాం. సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 తీసుకున్నాం. వీటిని కనుక గ్రూప్ కింద తీసుకున్నట్లయితే ఇది ఒక సెట్ అవుతుంది. మరి సెట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే బ్రేసెస్ యూజ్ చేస్తాం. మరి బ్రేసెస్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అనొచ్చు లేదా బ్రేసెస్. అదేవిధంగా ఈ ప్రతి ఎలిమెంట్ మధ్యలో కామాని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ సెట్స్ని జనరల్గా క్యాపిటల్ లెటర్స్ చేత రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా ఒక సెట్ B ఈజ్ ఈక్వల్ టు AEIOU. In this way we represent sets. In between braces or flower brackets and separated by commas. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నెంబర్ని లేదా ప్రతి ఆబ్జెక్ట్ని లేదా ప్రతి థింగ్ని ఏమంటామంటే మనం ఎలిమెంట్ అని అంటాం. ఏమంటారు మనం? ఎలిమెంట్స్. 1 is element, 3 is element, 5 is element, 7 is element. Okay, in this way we represent sets. Now come to కొంచెం బ్లర్గా ఉంది, ఒకసారి చూడండి. ఐడెంటిఫై అండ్ రైట్ ది కామన్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫాలోయింగ్ కలెక్షన్స్. ఫస్ట్ వన్ చూసినట్లయితే 2, 4, 6, 8 ఎట్సెట్రా. మరి ఇవన్నీ కూడా ఏ నెంబర్స్ ఇవి? కామన్ ప్రాపర్టీ ఏముంది? ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు కామన్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఇది ఈవెన్ నెంబర్.
or multiple of 2. Now second one, 2, 3, 5, 7, 11, etc. All these are prime numbers. That means each one is a prime number. Next third one చూడండి, 1, 4, 9, 16, etc. మరి ఇవన్నీ కూడా ఏంటివి? క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 square, 2 square, 3 square, 4 square, etc. దట్ మీన్స్ థర్డ్ వన్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏమవుతుంది? స్క్వేర్ నెంబర్. ఏ నెంబర్ ఇది? స్క్వేర్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఎట్సెట్రా. మరి ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏమవుతుంది? ఇక్కడ కామన్ ప్రాపర్టీ మంత్ ఇన్ ఏ ఇంగ్లీష్ ఇయర్. ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ ఇయర్ ఎందుకు అంటున్నాం? తెలుగు ఇయర్ కూడా ఉంది. తెలుగు ఇయర్లో మంత్స్ ఏమొస్తాయి? చైత్రం, వైశాఖం, ఎట్సెట్రా వస్తాయి. మరి లాస్ట్ వన్ చూసినట్లయితే థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ పింకీ అంటే చిటి ఫింగర్. మరి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి? చేతికి ఉంటాయి. కాబట్టి ఫింగర్ ఆఫ్ ఏ హ్యాండ్. ఫింగర్ అని రాయకూడదు, ఎందుకంటే మరి కాలుకి కూడా ఫింగర్స్ ఉంటాయి. మరి అక్కడ మనం పేర్లు పెట్టాం, ఓన్లీ థంబ్ ఒకటి అంటాం, చిటి ఫింగర్, చిన్న వేలు అంటాం. కానీ ఇండెక్స్ ఫింగర్ అని, మిడిల్ ఫింగర్ అని మన కాల్కి అనం. కాబట్టి దీన్ని ఆన్సర్ వస్తుంది కామన్ ప్రాపర్టీ ఫింగర్ ఆఫ్ ఏ హ్యాండ్. ఫింగర్ ఆఫ్ ఏ హ్యాండ్. ఈ విధంగా కామన్ ప్రాపర్టీలని రాస్తాం. నెక్స్ట్ వన్, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్. మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 1, 2, 3, 4, 5. దీస్ ఆర్ కాల్ ఫస్ట్ పాజిటివ్ 5 ఇంటీజర్ సెట్ అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ వీటిని ఏం చేయాలి? మరలా బ్రాకెట్స్తో రాయాలి. మీకు నచ్చినటువంటి ఒక పేరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా పర్లేదు. సపోజ్ దీన్ని ఏమనుకుందామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 కామాస్ పెట్టి రాయాలి. నెక్స్ట్ వన్, set of multiples of 5 which are more than 100 and less than 125. ఇప్పుడు నేను తీసుకోండి బి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. మల్టిపుల్స్ ఆఫ్ 5. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యొక్క మల్టిపుల్స్ ఎంతకన్నా ఎక్కువ ఉండాలి? 100 కన్నా ఎక్కువ ఉండాలి, 125 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఏమొస్తాయి? 105, 110, 115, 120. 125 రాదు. ఎందువల్ల అంటే లెస్ దెన్ 125 కన్నా తక్కువ అడిగారు మనల్ని. నెక్స్ట్ థర్డ్ వన్, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. నచ్చిన నెంబర్, నచ్చినటువంటి ఆల్ఫాబెట్ తీసుకోండి. సి తీసుకున్నా ఇక్కడ నేను. క్యూబిక్ నెంబర్స్ అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఇట్ యొక్క ఆన్సర్స్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఇవి మీకు నోటికి వచ్చేయాలమ్మా. స్క్వేర్స్, క్యూబ్స్ కూడా ఒక 10 నెంబర్స్ అట్లీస్ట్ మీకు రావాలి. నెక్స్ట్, సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రామానుజన్ నెంబర్. మరి నిన్న బేస్లైన్ టెస్ట్ రాస్తుంటారు, దాంట్లో కూడా మనకు క్వశ్చన్ అడిగారు. 1729 ఈజ్ ద రామానుజన్ నెంబర్. ఇంకా నేమ్ పెట్టండి. మరి 1729లో డిజిట్స్ ఏమున్నాయి? 1 ఉంది, 7, 2, 9. ఈ విధంగా రాయడం. చూడండి ఇక్కడ అన్నీ కూడా మీకు తెలిసినటువంటి ఆన్సర్లే, కానీ ఒక పద్ధతి ప్రకారం రాయాలి. ఆ పద్ధతి ప్రకారం ఈ విధంగా రాయాలనేదే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. చూసారు, లెక్కలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. మనకి ఎడిషన్లో, సబ్ట్రాక్షన్లో, కూడికలు, తీసుకురాతలు, డివిజన్స్ ఏముండవు ఇక్కడ. ఇది స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మెథడ్, ఈజీ స్కోరింగ్. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు సపోజ్ బి అనే సెట్ ఉందండి. బిలో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 5, 6, 7 ఉన్నాయి. అంటే 5 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, 6 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, 7 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే 5 అనేది బిలో ఉంది. అంటే 5
బిలాంగ్స్ టు బి. దీన్ని మనం సింబాలిక్గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే 5 బిలాంగ్స్ టు, దీన్ని ఏం చదవాలి, బిలాంగ్స్ టు బి. ఓకే, బిలాంగ్స్ టు సింబల్ ఇది మాట. అదేవిధంగా 6 బిలాంగ్స్ టు బి. 6 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. 6 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. అదేవిధంగా 7 ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. మరి 8 తీసుకుందాం. మరి 8 అనేది బిలో ఉందా, లేదు. అంటే బి 8 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. 8 అనేది బిలో లేదు. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, 8 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దీన్ని సింబాలిక్గా ఏ విధంగా చెప్పాలి, 8 డస్ నాట్ బిలాంగ్స్ అంటే బిలాంగ్స్ రాసి ఇలా క్రాస్ మార్క్ ఇస్తాము. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. దిస్ ఈజ్ ద సింబాలిక్ ఫామ్. మరి ఇప్పుడు అదేవిధంగా వీటిని రేట్ చేసుకుని యూజ్ చేసి ఇక్కడ చిన్న లెక్క ఇచ్చారు చూడండి. సమ్ నెంబర్స్ ఆన్ గివెన్ బిలో, డిసైడ్ ద నెంబర్స్ టు విచ్ నెంబర్ సెట్స్ దే బిలాంగ్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్ టు అండ్ ఎక్స్ప్రెస్ విత్ కరెక్ట్ సింబల్స్. ఇంకా మనకి నెంబర్ సెట్స్ ఏమున్నాయి చూడండి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, సో ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. ఇప్పుడు 1 by 1 ఫస్ట్ తీసుకుందాం. ఏముంది, 1 ఉంది. 1 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఇవన్నీ రాయాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ 1 బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే న్యాచురల్ నెంబర్స్లో 1 ఉంటుంది, డబ్ల్యూ హోల్ నెంబర్స్లో 1 ఉంటుంది. అదేవిధంగా 1 బిలాంగ్స్ టు జెడ్. 1 బిలాంగ్స్ టు క్యూ. మరి రేషనల్ నెంబర్స్లో 1 ఉంటుందా, ఉండదు. 1 డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ డాష్. 1 బిలాంగ్స్ టు ఆర్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 0 తీసుకుందాం. 0 ఎక్కడెక్కడ ఉంటుంది, 0 న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా, ఉండదు. కాబట్టి 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. నెక్స్ట్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ. 0 బిలాంగ్స్ టు జెడ్. 0 బిలాంగ్స్ టు యూ. 0 does not belongs to u dash. 0 belongs to r. నెక్స్ట్ థర్డ్ వన్ -4 తీసుకుందాం. -4 నేచురల్ నెంబర్స్లో ఉంటుందా, ఉండదు. -4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. -4 బిలాంగ్స్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. -4 బిలాంగ్స్ టు జెడ్. -4 బిలాంగ్స్ టు క్యూ. -4 డస్ నాట్ బిలాంగ్స్ టు యూ డాష్. -4 belongs to R. Okay, ma'am. Next one. 5 by 6. Fourth one, 5 by 6 ichcharu. Or 5 by 6 does not belongs to natural numbers. 5 by 6 does not belongs to whole numbers. 5 by 6 does not belongs to ఇంటీజర్స్. మరి 5 by 6 న్యాచురల్ నెంబర్స్లో ఉండదు, హోల్ నెంబర్స్లో ఉండదు, ఇంటీజర్స్లో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది, 5 by 6 బిలాంగ్స్ టు క్యూ. రిమైనింగ్ 5 by 6 డస్ నాట్ బిలాంగ్స్ టు యూ డాష్. 5 by 6 బిలాంగ్స్ టు ఆర్. అనుకున్న ప్రతి నెంబర్ కూడా ఆర్లో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి. 1.3 బార్. 1.3 బార్ అనేది దేంట్లో ఉంటుంది, క్యూలో ఉంటుంది. అది రేషనల్ నెంబర్. క్యూబిక్ ఫామ్లో మనం మార్చగలం. రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే న్యాచురల్ నెంబర్లో ఉండదు, తర్వాత హోల్ నెంబర్స్లో ఉండదు, ఇంటీజర్స్లో ఉండదు. మరి √2. మరి √2 ఏంటిది, ఇర్రేషనల్ నెంబర్. మనం నేర్చుకున్న ప్రీవియస్ క్లాసెస్. అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉండదు, హోల్ నెంబర్స్ ఉండదు, ఇంటీజర్స్ ఉండదు, తర్వాత రేషనల్ నెంబర్స్ ఉండదు. ఎక్కడ ఉంటుంది, ఇది క్యూ డాష్లో ఉంటుంది. అదేవిధంగా ఆర్లో కూడా ఉంటుంది. అందువల్ల ఈ రెండింటిలో ఎక్కడున్నా సరే అది వచ్చి ఆర్లో ఉంటుంది. అదేవిధంగా log2. మరి log2 కూడా ఏ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. 0.03 ఇది డెసిమల్ నెంబర్. క్యూబిక్ ఫామ్లో రాయొచ్చు. అంటే ఇది బిలాంగ్స్ టు క్యూ, రేషనల్ నెంబర్ అవుతుంది మేడం. మిగతావన్నింటికి కూడా మీరు రాయవలసింది ఇలా రాయండి. మరి అదేవిధంగా నెక్స్ట్ వన్ పై. పై ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే బిలాంగ్స్ టు క్యూ డాష్. అంటే క్యూ డాష్లో ఉంటే ఇవి అన్నింటిలో ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ నెంబరు, హోల్ నెంబరు. అంటే క్యూ డాష్లో ఉంటే క్యూలో ఉండదు కాబట్టి మిగతా వాటిలో కూడా ఉండదు. నెక్స్ట్ -√4. మరి ఇది ఎక్కడ ఉంటుంది,
మరి ఇది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. అదేవిధంగా హోల్ నెంబర్స్లో ఉండదు, డిజిట్స్లో ఉండదు, అదేవిధంగా రేషనల్స్లో ఉండదు. మరి ఇర్రేషనల్ ఇర్రేషనల్ అవ్వాలంటే కంపల్సరీ అది లోపల ఈ నెంబరు కంపల్సరీ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. నెగిటివ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా ఉండదు. మరి రెండింటిలో లేకపోతే రియల్ నెంబర్స్లో కూడా ఉండదు. మరి ఇది ఏం నెంబర్? ఇది మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఇది ఇమాజినరీ నెంబర్ అన్నమాట. ఏ నెంబర్ ఇది? ఇమాజినరీ నెంబర్. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. వాళ్ళకి ఈ వీడియో చూసి బాగా నేర్చుకోండి. ఇక్కడ మీరు మనసు పెట్టి కాన్సన్ట్రేషన్గా నేర్చుకుంటే ఈ చాప్టర్ నుండి దాదాపు ఈ సంవత్సరం 15 నుండి 12 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 12 మార్కులు కూడా మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.